హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. పొయ్యి మీద పెట్టి ఏదో ఉడకబెట్టేస్తా అనుకుంటున్నా కదండి, మీకు అందరూ తెలిసిపోయి ఉంటుంది ఏం చెప్తున్నానండి. సో ఈరోజు అయితే మన వీడియోలో 3 రకాల వడియాలు చూపిద్దాం అనుకుంటున్నాను. సో 3 రకాల వడియాలు, ఫస్ట్ బియ్యపిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, రాగిపిండి వడియాలు, హెల్తీగా మనకి రాగిపిండి వడియాలు, సో నెక్స్ట్ వచ్చేసరికి టమాటా వడియాలు. సో ఈ 3 రకాల వడియాలు కూడా మీకు నేను చూపిస్తాను. సో మన సమ్మర్ వచ్చిందంటేనే చాలామంది వడియాలు, చల్లమిరపకాయలు, అదేనండి ఉప్పు మిరపకాయలు అంటారు కదా, ఉప్పు మిరపకాయలు, పచ్చళ్ళు, కారాలు, సో మనకి సంవత్సరానికి మొత్తానికి కావాల్సినంతగా ఈ సమ్మర్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. సో సమ్మర్ హాలిడేస్ ఉన్నా కూడా హాలిడేస్ తగ్గ పని కూడా ఉంటుంది అనమాట చెప్పాలంటే. సో ఏదో ఒక పని పెట్టుకుంటూనే ఉంటాం కదా సమ్మర్ అంటేనే. సో ఇవన్నీ కూడా మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ ఇయర్ మొత్తం మనకి స్టాక్గా ఉండేటట్టుగా మనం చూసుకుంటాం కదా. సో దాంట్లో భాగంగానే మనం బయట కొనుక్కుంటే దట్టు కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అంతే కదండి, మనం 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 మన ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే హెల్తీగా చేసుకుంటాం, చాలా హైజీనిక్గా చేసుకుంటాం. కాబట్టి మన ఇంట్లో పెట్టుకోవడమే బెటర్ అనుకుంటాను. ఎక్కువ పెద్ద పనేం కాదండి, చక్కగా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అన్నీ కూడా. సో ఈరోజు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం ఫస్ట్ అయితే నేను చెప్పబోతున్నాను సగ్గుబియ్యం వడియాలు. ఆ సగ్గుబియ్యం వడియాల కోసం అయితే ముందుగా 1 గ్లాస్ సగ్గుబియ్యం తీస్తున్నాను. ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోయాలండి. ఒకవేళ మీకు గ్లాస్ కాదు కప్ అనుకుంటే ఆ కప్పే తీసుకోండి. ఏ మెజర్మెంట్ తీసుకుంటారో దాంతోనే సేమ్ మెజర్మెంట్ 3 గ్లాసుల వాటర్ తీసుకొని ముందే సగ్గుబియ్యం వాష్ చేసేసుకొని తర్వాత 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. సో నైట్ నానబెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే తెల్ల గిన్నె తీసుకున్నానండి. స్టీల్ గిన్నెలు కనుక పెద్దవి ఉంటే కనుక తీసుకోవచ్చు, లేదంటే కనుక ఇవి అడుగంటుతాయి అని చెప్పేసి నేను తెల్ల గిన్నె తీస్తాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఒక 5 గ్లాసులు నీళ్ళు తీసుకొని సేమ్ అదే గ్లాస్తో నేను మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో 5 గ్లాసులు వాటర్ తీసుకొని ఆ గ్లాసుల వాటర్ని బాయిల్ చేసేయాలి. సో అవి బాగా బాయిల్ అయ్యే లోపల నేను ఇక్కడ అల్లమను పచ్చిమిర్చి కలిపి పేస్ట్ వేస్తాను. 1 ఇంచి అల్లమను, ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. మరీ ఎక్కువ ఘాటున్నా బాగుండదండి. సో అందుకని చెప్పేసి నేను ఇలాగ 10 పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక చిన్న ఇంచి అల్లం తీసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఈ లోపల మనకి వాటర్ బాయిల్ అయిపోయి ఉంటాయండి. సో వాటర్ బాయిల్ అయిపోగానే మనం నైట్ నానబెట్టుకున్నాం కదా, ఇగో చూడండి వాటర్ బాయిల్ అయిపోతున్నాయి. సో నైట్ నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకెళ్ళి దానిలో వేసేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇది ఎట్లా అంటే మనకి సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా బాయిల్ చేసేయాలి. ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత మనం ఏవైనా యాడ్ చేయాలి, కానీ ముందే యాడ్ చేసుకోకూడదు ఏదైనా కూడా. సో ఇవి బాగా కలిపేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. కొంచెం టైం పడుతుంది, ఒక 10 minutes దాకా పట్టింది. ఎందుకంటే సగ్గుబియ్యం మనకి నైట్ అంతా నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. కానీ ఏంటంటే కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నాయి కదా, కొంచెం చిక్కగా అవ్వాలన్నమాట. మన ఇట్లా ఇంత పలచగా పోస్తే మనకి ఆ సగ్గుబియ్యం వడియాలు ఏంటంటే రావు కాబట్టి సో అందుకని కొంచెం చిక్కగా అయ్యేదాకా ఉంచుకోవాలి. సో తర్వాత దానిలో 1 స్పూను అల్లం మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలన్నమాట. జీలకర్ర వేసుకోవడం వల్ల ఏంటంటే బ్లాక్గా అవుతాయి. సో బ్లాక్గా అవ్వకుండా ఉండాలంటే మనకి వడియాలు బ్లాక్గా రాకుండా ఉండాలంటే మనం ఆఫ్ చేసే ముందు ఒక చిన్న టీ గ్లాసు కాచి చల్లార్చిన పాలు కనుక మనం పోసుకుంటే కనుక మన సగ్గుబియ్యం వడియాలు అనేవి తెల్లగా బాగుంటాయి అన్నమాట. ఈ సగ్గుబియ్యం వడియాలు సో కొంచెం చిక్కబడింది కదా, సో నేనైతే అన్నీ లాస్ట్ వేసేసి అలా పెట్టేసుకున్నాను. సో నేనైతే పాలిథిన్ కవర్ ఉంటాయి కదండి, మనకి గట్టిగా ఉండే ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని ముందే వాష్ చేసుకొని ఇట్లాగా డాబా మీద ఆరబెట్టేసుకున్నాను అనమాట. సో గాలి బాగా ఉందన్నమాట ఇక్కడైతే, అందుకని నేను అన్ని వైపులా అన్ని పకడ్బందీగా పెట్టేసేస్తాను. మంచం ఉంటే మంచాల మీద పెట్టుకోవచ్చు అని, నాకు మంచం అనేది అవైలబిలిటీ లేదన్నమాట. సో అందుకని నేను ఇట్లా పెట్టుకుంటున్నాను. సో నాకైతే వడియాలు పెడుతుంటే చిన్నప్పుడు మేము స్కూల్ హాలిడేస్ ఇవ్వగానే మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరూ పెట్టేవాళ్ళండి వడియాలు. ఇంకా ఉదయాన్నే లేపేవాళ్ళు అన్నమాట. 6:30-7 లేపి వడియాలు పెడితే కానీ లేండి లేండి అని చెప్పేసి లేపేసేవాళ్ళు. అప్పుడైతే బాగా తిట్టుకునేదాన్ని. వాళ్ళైతే నేను ఏం పని పట్టలేదు వీళ్ళకి, వడియాలు పెట్టమని వడియాలు చంపేస్తున్నారు వీళ్ళైతే బాగా నన్ను, ఏం వడియాలో ఏం పడో అనుకుని భలే విసుగు అనిపించేది అనమాట నాకైతే. సో కానీ ఇప్పుడు ఏంటంటే నేను కూడా పెడుతున్నాను, కానీ మా పిల్లల్ని అయితే లేపలేదు. ఎవరు మగపిల్లలు కదండి నాకైతే, సో వాళ్ళు రారు పెట్టడానికి కూడా. సో నేనైతే ఇంకా వడియాలు పెట్టుకుంటా ఉన్నానమాట. సో వడియాలు పెట్టినంతసేపు నాకు అదే గుర్తొస్తూ ఉంది. ఇయర్ మొత్తం అండి, ఇయర్ మొత్తానికి సరిపడా మా వాళ్ళైతే అమ్మ వాళ్ళకని, అత్తయ్య వాళ్ళకని, పిన్ని వాళ్ళకని, బాబాయ్ వాళ్ళకని అని చెప్పేసి ఎంతమంది పెట్టేవాళ్ళు, వీళ్ళే పెట్టేవాళ్ళు అనమాట, మా మదర్ వాళ్ళే. సో అందరికీ కొంచెం కొంచెం ఇచ్చేవాళ్ళు అనమాట. సో అందుకని ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్కళ్ళే పెట్టుకోలేరు కాబట్టి, అందులో లేడీస్ కదండి, ఆడపిల్లమని చెప్పేసి ఆడపిల్లకి పని కూడా రావాలి కదా అంటారు కదా. సో అందుకని చెప్పేసి నన్ను కూడా లేపి పెట్టుకునే వాళ్ళు. అప్పుడైతే బాగా తిట్టుకునేది అనమాట, కానీ తినేటప్పుడైతే బాగా బాగా చక్కగా టేస్టీగా తినేదాన్ని వడియాలు అయితే. అన్నంలో పప్పులో చక్కగా బాగుంటాయి కదా. సో ఇక్కడ నేను కూడా అవన్నీ తలుచుకుంటూ అవన్నీ గుర్తు చేసుకుంటూ అప్పుడు అట్లా అనేవాళ్ళని, ఇప్పుడు నేనే పెట్టుకుంటున్నాను అని చెప్పి అలా గుర్తు చేసుకుంటా వాళ్ళని మళ్ళీ మనసులో వాళ్ళని ఇంకోసారి తలుచుకొని నేను ఇంకా వడియాలు
వడియాలు అయితే పెట్టేస్తున్నాను అండి. నేనైతే తక్కువ క్వాంటిటీ పెట్టాను కాబట్టి, ఎందుకంటే నాకు ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది వర్క్ అనేది. ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. చక్కగా 7 కల్లా మనం స్టార్ట్ చేస్తే ఎక్కువ పెట్టుకున్నా కూడా 1 అవర్లో అయిపోతాయి ఫాస్ట్గానే. ఎవరన్నా హెల్ప్ తీసుకుంటే కనుక మనం ఒక 2-3 హెల్ప్ తీసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి, తొందరగా అయిపోతాయి. కాబట్టి 1 డేలో డ్రై అయిపోతాయి. కానీ 1 డే డ్రై అయినా కూడా మళ్ళీ వీటన్నిటిని ఒలిచేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఒకరోజు ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ పోసుకొని మళ్ళీ దాన్ని ఎండబెట్టుకోవాలండి. 2 డేస్ కంపల్సరీగా ఎండాలి. ఎంత బాగా ఎండినా కూడా ఈవినింగ్కి వచ్చేస్తాయి అనమాట. ఆ కవర్ మీద ఉన్నాయి అవి అంతటా అవే, మన కవర్ ఇట్లా లేపుతుంటేనే మొత్తం వచ్చేస్తాయి వాటంతట అవే. కానీ కూడా మనం రెండో రోజు కూడా ఎండబెట్టుకుంటే మనకి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి. అంతేకాకుండా ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఒక మంత్లీ వన్స్ కానీ లేదంటే మనం ఎప్పుడైనా వడియాలు వేయించుకున్నప్పుడు 2-3 మంత్స్కి ఒకసారి అట్లా మనం ఒకసారి కొంచెం చాట్లో పోసి కొంచెం ఎండబెట్టుకుంటే కనుక ఒక 1-2 గంటలు మళ్ళీ మనకి సంవత్సరం మొత్తం కూడా పురుగు పట్టకుండా నీట్గా ఉంటాయి అనమాట. సో మనం పెట్టుకున్న వడియాలన్నీ కూడా ఇయర్ మొత్తం బాగా వస్తాయి. సో ఇంకా ఈ ఎండాకాలంలో మనం ఈ టైంలోనే పెట్టుకోవాలండి, సమ్మర్లో. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొంచెం పోతే గాలి ఎక్కువైపోయి దుమ్ము ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఏప్రిలే కరెక్ట్ అనమాట వడియాలకి. సో ఇక్కడైతే రెండో రకం సెకండ్ టైప్ అండి నేను చెప్పబోయేది టమాటా వడియాలు అనమాట. మీరు అందరు చేసుకుంటారు లేదా టమాటా వడియాలు, నేను చేశాను, బాగున్నాయి అయితే. సో దీనికోసం అయితే నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. 1/2 కేజీ టమాటాలని చక్కగా మంచిగా పండుకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసేసి వాటిని తడి లేకుండా తుడిచేసుకుంటున్నాను అనమాట. తుడిచేసుకొని పక్కన పెట్టేసుకొని వాటికి మళ్ళీ ఇంకా ముచ్చికలన్నీ తీసేసి చక్కగా నీట్గా పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడైతే శుభ్రంగా వాటర్ లేకుండా చూసుకోవాలండి. అన్నీ కూడా శుభ్రంగా కడిగేసేసి తుడిచేసుకున్నాను చెప్పారు. సో వాటిపైన ముచ్చిగా తీసేస్తాను. ముచ్చిక అంటే పైన తెలుసు కదా, తొడిమ అంటాం కదా. సో ఆ తొడిమ తీసేసి అన్నీ చక్కగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకొని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. సో నేనైతే 2 సార్లుగా మిక్సీ పెట్టాను. ఎందుకంటే టమాటా కదా చింది ఎక్కువ మళ్ళీ మన మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మిక్సీలో కొంచెం నిదానంగా కొంచెంగా వేసుకుంటేనే బెటర్ అండి. ఒక్కోసారి చిందే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. సో అందుకని చెప్పేసి నేను 2 ట్రిప్పులుగా వేసాను. 2 ట్రిప్పులుగా వేసేసుకొని మొత్తం చేసేసుకున్నాను. సో దీంట్లోకి అటుకులు యాడ్ చేయాలి. సో అటుకులు వచ్చేసరికి 1/2 కేజీ టమాటాలకి 3 గ్లాసులు అటుకులు పోయాలన్నమాట. 3 గ్లాసులు అటుకులు పోసేసి తర్వాత మనం టేస్ట్ కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. 1/2 స్పూన్ సరిపోద్దండి జీలకర్ర కూడా. తర్వాత నేను నువ్వులు యాడ్ చేశాను. సో ఇవైతే ఒక 5 స్పూన్ నువ్వుల దాకా యాడ్ చేశాను. మనకి సరిపడిన వేసుకోవచ్చు, కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. అవి నవ్వులుతున్నప్పుడు అవి పంట కింద పడి నువ్వుల టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అందుకని నేను 5 స్పూన్ల నువ్వులు యాడ్ చేశాను. సో అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేయాలన్నమాట. ఇది బాగా కలిపేసి ఒక 1/2 అవర్ అట్లాగే వదిలేసేయాలి దీన్ని కలిపిన దాన్ని. సో దీంట్లో ఏంటంటే ఇది కలిపిన తర్వాత మళ్ళీ ఒక 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి మనం. ఇది అటుకులు కదండి, అటుకులు ఏంటంటే వాటర్ అంతా అబ్జార్బ్ చేసేసి గట్టిగా అయిపోద్ది. అసలు వాటర్ కంటెంట్ అనేది ఉండదన్నమాట. దీంట్లో కంటెంట్ అనేది ఉండదు కాబట్టి జాగ్రత్తగా అందుకే ముందే కలిపి పెట్టుకోవాలి. సో ఇది ఒక 1/2 అవర్ అట్లా పక్కన పెట్టేయాలన్నమాట. పక్కన పెట్టేసి ఇది అయిపోయింది. చూసారు కదా, అసలు ఏమీ వాటర్ అనేది లేదు, మొత్తం అటుకులన్నీ పీల్చేసిద్ది. సో దాన్ని నేను స్మాష్ అయితే కొంచెం స్మాష్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఇది ఎలాగ పెట్టేసుకుంటే ఏమవుతుందంటే మనకి పొడిగా అటుకులుగా వచ్చింది. అందుకని చెప్పేసి నేను మొత్తం స్మాష్ చేసేసాను. స్మాష్ చేసి ఈ వడియాలు పెట్టుకునేప్పుడు ఏంటంటే మనం గారెలు ఒత్తుకొని పెట్టుకోవాలంటే చిన్న బిళ్ళల్లాగా. సో నెక్స్ట్ థర్డ్ వన్ అయితే ఇంకా రాగి వడియాలు. రాగి వడియాలకైతే నేను ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం నానబెట్టేసుకొని పెట్టుకున్నాను ముందే. ఇది మార్నింగే చేసుకోవచ్చు అండి, మనం నైటే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసే 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో నేను తీసుకున్న 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం గిన్నెలో వేసేసుకున్నాను. గిన్నెలో వేసేసుకొని ముందే స్టవ్ వెలిగించద్దండి, నీళ్లు పోసిన తర్వాత స్టవ్ వెలిగించాలి దీనికైతే. ఎందుకంటే ముందే వెలిగించేస్తే మనకి పోతుంది కదా. సో దానికోసం అయితే నేను 2 కప్పులు, 1 కప్పు మెజర్మెంట్ తీసుకుని ఈసారి అయితే నేను. సో అందుకని 2 కప్పులు నీళ్లు పోసాను. 2 కప్పులు నీళ్లు పోసేసి ఆ 2 కూడా బాయిల్ అయ్యేదాకా ఉంచాను. సో దీంట్లో వచ్చేసరికి 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు బియ్య పిండి తీసుకోవాలి మెజర్మెంట్. అప్పుడైతేనే మనకు బాగా వస్తామన్నమాట. సో ఈ 1/2 కప్పు బియ్య పిండి 1 కప్పు రాగి పిండి 2 కలిపేసేసుకొని వాటర్లో 2 కప్పులు నీళ్ళు పోసుకొని చక్కగా లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. దీంతో కలిపేసుకుంటే విస్కర్తో కలుపుకుంటే బాగా వస్తుంది మనకి. సో స్పూన్తో కంటే కూడా విస్కర్తో అయితే చక్కగా నీట్గా ఉండలు లేకుండా కలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం 2 కప్పుల నీళ్ళు తీసుకోవాలండి. 2 కప్పులు నీళ్ళు తీసుకుంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది అనమాట. సో ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మన గిన్నెలో వచ్చేసరికి 2 కప్పులు పోసాము, ఇక్కడ ఒక 2 కప్పులు పోసాము. సారీ అండి, ఫస్ట్ మన గిన్నెలో 3 కప్పులు నీళ్ళు పోసాము, తర్వాత ఇక్కడ 2 కప్పులు అనమాట. మొత్తం 5 కప్పులు నీళ్ళు అయిపోయినాయి. సో ఇది ఉడికిన తర్వాత ఈ తీసుకొని వెళ్ళి పిండి అంతా తీసుకొని వెళ్ళి వాటర్లో వేసేయాలి. వాటర్లో వేసేసి బాగా కలిపేసేయాలన్నమాట.
బాగా కలుపుకొని ఉండలు లేకుండా గరిటతో తిప్పుకుంటా కలుపుకోవాలి. లేదంటే రాగి పిండి కదా ఎమ్మటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి సో దీనిలో వాటరే మళ్ళీ వేసేసి కొంచెం వేసి కలిపాను నేను. ఉండలు కట్టకుండా చక్కగా నీట్గా కలిపేసుకొని ఇక్కడ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇంకొక గ్లాసు సేమ్ కప్పుతో వాటర్ తీసుకోవాలండి. అదే కప్పుతో మనం ఏ మెజర్మెంట్ తీసినా ఆ కప్పుతోనే వాటర్ తీసుకొని మళ్ళీ కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో అది అల్లం వెల్లుల్లి అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకొని ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని యాజ్ యూజువల్గానే అన్నిట్లాగే మనం ఎండబెట్టేసుకోవాలన్నమాట. ఒక రోజంతా ఎండబెట్టుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఎండబెట్టేసుకుంటే చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. సో ఇలా పలచగా వస్తాయి అన్నమాట. ఇవైతే రాగి వడియాలు. సో 3 రకాల వడియాలు కూడా బాగా ఎండిపోయాను. నేనైతే మూడింటిని కూడా 2 days ఎండబెట్టాను. ఫస్ట్ రోజు మనకి ఎండిపోతాయండి, కానీ సాయంత్రానికి వచ్చేస్తాయి. కానీ ఇంకొక రోజు ఎండబెట్టుకుంటే బాగా 1 year పాటు మనకు నిల్వ ఉంటాయి అనమాట. సో ఇవైతే మనకి సగ్గుబియ్యం వడియాలు. సో ఇవైతే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి టమాటా వడియాలు. కానీ వేయిస్తే మాత్రం కొంచెం కలర్ అంటే కొంచెం చేంజ్ అయ్యింది అనమాట. ఆల్రెడీ ఇవే రెడ్గా ఉన్నాయి కదా. సో దానికి ఇవి కొంచెం మనకి ఇంకా కొంచెం రెడ్గా బ్రౌన్ కలర్లో వచ్చినాయి అనమాట ఫ్రై చేసినప్పుడు అయితే మాత్రం. సో ఇవైతే 3 రకాల వడియాలు. సో నేనైతే ఈ 3 రకాల వడియాలు ట్రై చేశాను. సో మీకు కనుక వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో. ఒకవేళ మీరు ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సో నేనైతే కొంచెం బాండీలో నూనె వేసి కొంచెం ఫ్రై చేశాను. సో చూసారు కదా, అది చూసారా మనకి వేసినప్పుడు మాత్రం బాగా ఆరెంజ్ ఉంది. ఆల్రెడీ రెడ్ కలర్లో ఉన్నాయి కాబట్టి మనకి వేసినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నేనైతే ఈరోజు రైస్లో పెట్టుకొని పప్పులో అన్ని 3 రకాల వడియాలు వేయించుకొని టేస్ట్ చూశాను. నాకైతే 3 రకాల వడియాలు కూడా చాలా బాగా నచ్చాయి. నాకైతే రాగి వడియాలు అయితే ఇంకా బాగా నచ్చినాయి. అవైతే చాలా హెల్తీ కూడా కదా రాగి పిండి. సో ఈ విధంగా కూడా మనం రాగిని తీసుకోవచ్చు. చూసారా టమాటా వడియాలు పక్కన కొంచెం కలర్ షేడ్ అయిందండి. అంటే అది ఆల్రెడీ రెడ్ ఉంది కాబట్టి మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చిందనమాట, రెడ్ కలర్లోకి రాలేదు. అంటే మనం ఎటువంటి కలర్స్ యాడ్ చేయలేదు కదా, కలర్స్ యాడ్ చేస్తే కనుక రెడ్ కలర్లోకి వచ్చాయి, లైట్ టమాటా కలర్లోకి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే కనుక, మీకు ఏదైనా ఉపయోగపడింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ వస్తే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఉంటానండి. మరి అందరూ బాగుండాలి.